మీరు హత్య అనడానికి ఏంటి మీకు హత్య అనడానికి ప్రధాన కారణం ఒకవేళ అంటే గవర్నమెంట్ని తప్పట్లేదు, ఇంకా పోస్ట్ మార్టం రాలేదు, నేను పూర్తిగా ఇది హత్యే ఇంకా 100% అని నేను ప్రజల్లో ఉన్నటువంటిది మాలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన నేను చెప్పాను. ఒక వ్యక్తి చనిపోతే ఒక 24-48 అవర్స్లో పోస్ట్ మార్టం వచ్చేస్తుంది. కానీ ఇంతవరకు వారం రోజులు అయింది, దాచిపెట్టారు అంటే ఒకవేళ అంటే ప్రజల సెంటిమెంట్లు బట్టా లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళు బట్టా లేకపోతే మత ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాయనో మొత్తానికి లోకేష్ గారు స్పందన, చంద్రబాబు గారి స్పందన, పెద్ద పెద్ద వారి స్పందన వచ్చి కూడా ఇంకా రిపోర్ట్ రావట్లేదు. కాబట్టి ఆ డౌట్ నాకు వ్యక్తిగతంగా ఒకవేళ ఇది హత్య అయి ఉండొచ్చు. ఒకవేళ చెప్పితే బయటికి డే 1 పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేస్తే మీకు అనుమానం ఉండేది కాదు. అంతే ఉండేది కాదు. అయితే నేనేమంటున్నానంటే ఇంతకుముందు ఒక ఛానల్తో కూడా మాట్లాడిన విషయం ఎందుకు లేట్ అయ్యింది అంటే ఇప్పుడు సాధారణ కేసుల్లో అనుకోండి వెంటనే రిపోర్ట్స్ వచ్చేస్తాయి, కానీ దీన్ని చాలా కాంప్లికేటెడ్గా సెన్సిటివ్గా మార్చారు. మీరు డే 1 అక్కడ రాజమండ్రి హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రవీణ్ గారిని తీసుకొచ్చారు కదా, ఆ హాస్పిటల్ పరిసరాలు మొత్తం ఎలా ఉన్నాయి అంతా కూడా అసలు పచ్చగడ్డేస్తే బొగ్గుమని మొత్తం రగులుకునేలాగా ఉన్నాయి. ఒక్కొక్కడు నోటికి వచ్చిందా మాట్లాడుతున్నారు, తగలబెట్టేస్తాం, ఊచకోతలు కోస్తామని ఒకడు, అసలు ఇందులో తాగాడని రిపోర్ట్ వచ్చిందని మేము ఒప్పుకోమని ఒకడు, ఒకవేళ ఇది యాక్సిడెంట్ అని తెలిస్తే ఇక్కడి నుంచి కదిలేదు లేదు, మేము అందరూ ఎక్కడే భీష్మించి కూర్చుంటామని ఒకడు. ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోకుండా జస్ట్ రిపోర్ట్ చెప్పేశారనుకోండి, గొడవలు అవుతాయి అవ్వా. సరే నేనేమంటానంటే అదే మీరు అన్నారు కదా చాలా బీభత్సంగా ఉన్నారని, అక్కడికే మహాశయ రాజేష్ వచ్చాడు. 100% 90% ఇది యాక్సిడెంట్ అని అందరి ముందు చెప్పగలిగాడు. అవును, ఆయన అభిప్రాయం కాదు మరి ఏమనలేదు ప్రజలు ఏమనలేదు కాదు. రాజేష్ మహాశయని వెళ్ళిన తర్వాతనే ప్రజల్లో రియాక్ట్ వచ్చింది. లేదు అక్కడే మాత్రం రాలేదు. లేదండి, నేను చూసా రాజేష్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి కొంతమంది అక్కడ గొడవకు దిగారు, కొంతమంది కొట్టడానికి ప్రయత్నం చేస్తే పారిపోయాడని కూడా కల్పించారు. ఇదంతా అబద్ధం తర్వాత అతను చెప్పాడు. అంటే జస్ట్ రాజేష్ ఒక కామన్ మ్యాన్, అతనే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కాదు కదా, ఒక క్రిస్టియన్గా ఉన్న వ్యక్తే ఇది యాక్సిడెంట్లా కనిపిస్తుందంటే తట్టుకోలేకపోయారు. కొట్టడానికి వచ్చారా, తిట్టారా, క్రైస్తవులు అంటే సమాధానకర్తలు కనపడుతుందండి ఈరోజు స్పష్టంగా. ఎవరైనా ఇప్పటి వరకు ఏ బస్సును కానీ లేక ఏదైనా తగలబెట్టినట్టు కానీ ఇంత ఒక మాట నేను చెప్పొద్దు కానీ రాజశేఖర్ రెడ్డి తర్వాత అంటే మాలో ఒకవేళ ప్రజల్లో అందరిలో వచ్చినప్పుడు ఎంత బాధపడ్డారో క్రైస్తవులు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గురించి ఎందుకంటే ఏకైక వ్యక్తి, దేనికి ఏకైక వ్యక్తి అంటే హిందుత్వం కాదు, ఒక బైబిల్ సిద్ధాంతాన్ని ఉన్నట్టుగా హిందుత్వాన్ని ఎప్పుడు తిట్టలేదండి. మీరు దయచేసి అనుకోదండి హిందుత్వాన్ని తిట్టినట్టుగా. మీరు మా వీడియోలు చూస్తారా? చూస్తా. నేను ప్రవీణ్ పగడాల గారికి కౌంటర్లు ఇచ్చిన వీడియోలు చూసారా? చూసా, ఎన్నో వీడియోలు ఉన్నాయి. కానీ మరి మీకు ఆయనకు ఎక్కడైనా స్మైల్గా మీరైనా ఆయనైనా మంచిగా తర్కించుకున్నట్టు లేక మాట్లాడినట్టే ఉంది, కానీ ఏమైనా గొడవ పెట్టినట్టు ఉందా మీ ఇద్దరు? ఫేస్ టు ఫేస్ ప్రవీణ్ పగడాలతో నేను కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి టీవీలో. ఆ చర్చ అనంతరం కూడా మేము ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకున్నాం. మాకు శత్రుత్వం అంటే వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. ఇప్పుడు విషయపరంగా ఆయన క్రిస్టియన్ ఐడియాలజీకి ప్రతినిధి, నేను హిందుత్వ ఐడియాలజీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను కాబట్టి అతను మా ఐడియాలజీ మీద దాడి చేస్తున్నాడనే ఉద్దేశంతో నేను కొంచెం ఘాటుగా మాట్లాడు. మీ ఐడియాలజీలో ఆయన మీ పుస్తకంలో లేని గ్రంథం లేదు ఏదైనా లేని చెప్పాడా? నా వీడియోలు చూడండి ఒకసారి. మీరు చెప్తారండి, ఆయన ఏం చెప్తాడు, ఇదిగో గ్రంథాలు ఉండేది నేను చెప్తాను. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పమంటారా? ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన వీడియోలో కూడా గౌతమ బుద్ధుడు ఎందుకు విరక్తి చెందాడు, ఎందుకు సన్యాసం తీసుకున్నాడు అని కారణం చెప్తూ హిందువులు తల్లిదండ్రుల మీద వివక్ష చూపిస్తారు, ముసలోళ్ళు అయిపోయిన తల్లిదండ్రుల మీద వివక్ష చూపిస్తుంటే దీన్ని చూసి విరక్తి చెంది గౌతమ బుద్ధుడు సన్యాసం తీసుకున్నాడు అని చెప్పాడు ఆయన. కానీ ఒరిజినల్ ఏంటో మీకు తెలుసా? ఒరిజినల్ ఏంటో చెప్పండి, ఎందుకు సన్యాసం తీసుకున్నాడు, విరక్తి ఎందుకు వచ్చిందని? ఆయన వదిలేసి ఆయన సొంతంగా అంటే అందరూ వదిలేసి ఒక శాంతి కోసమో సమాధానం కోసమో అది చేసిన తర్వాతనే బుద్ధుడు వచ్చింది. ఆయన చిన్నప్పటి నుంచి యువరాజుగా భోగాలలో పెంచారు. ఆయన జాతకం చూసి ఈయన సన్యాసి అయ్యే అవకాశం ఉంది అని జ్యోతిష్కుడు చెప్తే ఈయనకి జీవితం పట్ల విరక్తి రాకూడదని చెప్పి ఆయనకి ఎక్కడ కష్టం అనేది తెలియకుండా పెంచారు. అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచారు. అతను అనుకోకుండా ఒక సందర్భంలో బయటకు వచ్చినప్పుడు ముసలి వాళ్ళు కనపడుతున్నారు. అంటే శరీరం కృషించిపోతుంది, ఎట్లా ఒక వయసు తర్వాత వృద్ధాప్యం వస్తుంది, రోగాలతో బాధపడే వాళ్ళు కనపడ్డారు.
ఇదేంటి రోగాలు షాక్ అదే అంటే ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత నేను అతను సన్యాసం మరణం పుచ్చుకోవాలని మరణం ఉంటుందనే విషయం తెలియదు అతనికి, చచ్చిపోదనే విషయం తెలియదు. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఈ భోగం ఈ సుఖాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఇంకా దుఃఖం ఉంది లోకంలో, ఈ దుఃఖానికి కారణం ఏంటి, ఏదో జరుగుతుంది, ఇది తెలుసుకోవాలని చెప్పి ఆయన విరక్తితో వెళ్ళిపోయాడు. నిన్న వచ్చింది అంటున్నారు మీరు. నేను వీడియో, మీకు ఒక నిమిషం. కాదండి, Can we stay on the ఒక్క నిమిషం. course? నేను కంక్లూడ్ చేసేస్తాను. ఆయన లేని విషయం అక్కడ నుంచి చెప్పారా ప్రవీణ్ పడాలి? గ్రంథాల ఉన్నది చెప్పాడు కదా. ఇది example. డిబేట్ లో తర్వాత వెళ్దాం. నేనేమంటే లెట్స్ క్లోజ్ దిస్ ఇష్యూ. ఇప్పుడు ఆయన అడిగారు ప్రమాదం, ఇప్పుడు ఎందుకంటే హత్య. అనిల్ నిజమే, గారు. ఆయన చెప్పేది కరెక్టే. అనిల్ ఇప్పుడు ఆయన అన్నది నిన్న వచ్చింది వీడియో అంటున్నాడు. నిన్న నేను ప్లే చేసాం, పాత ఎప్పుడో వీడియో నిన్న మళ్ళీ ప్లే చేశాను నేను. ప్రవీణ్ ఇప్పుడు ఆయన అడిగారు కాబట్టి నేను చెప్పకపోయాను ఎన్ని అనుకోండి. వందల వీడియోలు ఉన్నాయండి హిందూయిజం. ఒక్క నిమిషం, హిందూయిజం మీద మీరు ఎప్పుడైనా ఎవరైనా బహిరంగంగా చెప్పారా? అంటే బహిరంగంగా బయట మీరు స్టూడియోలో మాట్లాడుకోవచ్చు, డిబేట్లు కూడా ఆయన ఎట్లా చేశాడు తెలుసా? నా దగ్గర కూడా చేశాడు. చాలా క్లోజ్ డోర్స్లో ముస్లిమ్స్ అయినా హిందువులైనా వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఇది గ్రంథాలు ఇలా ఉందని వాస్తవాలు చెప్పాడండి. ఇప్పుడు డిబేట్స్లో ఆయన ఒప్పించే ప్రయత్నం చేశాడా, లేని విషయాలు మాట్లాడా, ఇవన్నీ మనకి ఇప్పుడు అప్రస్తుతం. అది అప్రస్తుతం. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే జరిగింది ప్రమాదమా, హత్య, లేకపోతే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా, దీని మీద ఇప్పుడు అన్ని భావావేశాలు రెచ్చగొట్టున్నారు కాబట్టి మీ వైపు నుంచి క్లారిటీ ఏంటి? ఇప్పుడు మనం కావాలంటే ఇంకొక చర్చ స్ట్రైట్ పెట్టుకోవాలి. క్వశ్చన్ ఒకటి అడుగుతానండి. ఇప్పుడు అంటే ఎవరైనా హత్య చేశారా లేకపోతే ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఏదో అన్నారు కదా, మీరు ఒక వీడియోలో చెప్పారు. అంటే మీ దగ్గర మీది క్లోజ్ డోర్లో ఉండొచ్చు, లేక మీ వాళ్ళు చెప్పి ఉండొచ్చు, కానీ నాకు ఒకవేళ ఈ యొక్క దేశంలో ఒక పాస్టర్ మిగులుతాడేమన్న ఒక భయం ఉంది, వేరే భయం అయితే ఏదీ లేదన్నాడు. కాబట్టి కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే శివశక్తి వాళ్ళే చేశారు అని. శివశక్తి నేను చెప్పండి. ఒక్కడు ఇలాంటి వాడు మిగులుతాడా అనేది, ఒకవేళ ఇలాంటి అంటే మీరని కాదు, ఒకవేళ వేరే వాళ్ళు కూడా మీరు అన్నారు గ్రంథాలను విమర్శించాడు, వేరే 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 గ్రంథాలను కూడా విమర్శించాడు. మరి వీరన్నీ చాలా కాన్స్పిరసీ ఉంది, చాలా ఆయనకు థ్రెట్ ఉందని చాలా మంది. నేను చెప్పిన అభిప్రాయంలో మీకు తప్పేం కనపడింది? ఈ దేశంలో ఒక పాస్టర్ కూడా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఏంటి మీ సొంత చెప్పండి, మీరు మళ్ళీ నాకు క్లారిటీ లేదు, సరిగ్గా లేదు. నా అభిప్రాయం ఏంటంటే, లేదా నా విజన్ ఏంటి అంటే, మిమ్మల్ని కూడా గర్వాప్సి చేసేసి చక్కగా మీకు బొట్టు పెట్టాలి. మీ మాతృధర్మం కూడా హిందుత్వమే, మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ కూడా భారతీయుల అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మమే. మధ్యలో మీరు డైవర్ట్ అయ్యారు, రకరకాల కారణాలతో ప్రలోభాలకు గురై మతం మార్పిడి కాబట్టి మిమ్మల్ని అందరినీ వెనక్కి తీసుకొచ్చి అందరికీ కూడా బొట్లు పెట్టేసి ఈ దేశంలో ఒక పాస్టర్ కూడా లేకుండా అందరూ కూడా చక్కగా సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళే ఉండాలి. ఇది నా విజన్. మీ విజన్ అయితే నా విజన్ చెప్తా. మీలాంటి బొట్టు పెట్టుకునే వాళ్ళు బొట్లు తీసేయాలి, వాళ్ళందరూ ప్రభువుని నమ్మాలి, నిజ దేవుని తెలుసుకోవాలి. నిరాకరిగా వచ్చాము మనము, ఈ ఆత్మలో ఉన్నాడు దేవుడు, దీంట్లో లేడు. ఇప్పుడు మీరు ఎట్లయితే బొట్టు పెట్టి మమ్మల్ని గర్వపద చేయాలనుకున్నారో, మేము ఏం చేయకున్నా మీరు ప్రభు నమ్ముతారు మా ప్రార్థన శక్తి ద్వారా. మీ అభిప్రాయం తప్పేంటి? ఇప్పుడు మీరేమో కాదండి, మీరు మధ్యలో ఎక్కడి నుంచో బయట నుంచి ఒక మతం తీసుకొచ్చి మధ్యలో కాదు, ఇది మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చింది కాదు. భాస్కర్ గారితో నేను సెపరేట్ మాట్లాడదాం. అంటే డెమోక్రటిక్ సిస్టంలో నేను అనేది ఏంటంటే, నాకు ఒక చర్చి కూడా లేకుండా చేయాలనుకునేటువంటి అంబిషన్ మీదైతే అవుతుందో అది చెప్పుకునే స్వాతంత్రం మీకు భారతదేశం ఇచ్చింది. నేననేది ఏంటంటే, ఎవరికైనా కానీ నీకు దమ్ము ఉంటే మమ్మల్ని కన్వర్ట్ చేయి, మాకు దమ్ము ఉంటే నిన్ను కన్వర్ట్ చేయాలి. అది ఇంటలెక్చువల్ లెవెల్లో జరగాలి. అది జరిగినప్పుడే దేశం అభివృద్ధి పడుతుంది. ఎందుకంటే మానసిక పరివర్తన రాకుండా రెండు సైడ్లు చూడాలి. ఇప్పుడు అంటే సెకండ్ మనం వేరే టాపిక్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, 10 సంవత్సరాల నుంచి శివశక్తి పనిచేస్తుంది. ఎప్పుడూ కూడా హింసాత్మక ధోరణిలో పాస్టర్లని బలవంతంగా మతం మార్చడం ఎప్పుడు లేదు. మాకు ఎంతోమంది గర్వప్స్ అయ్యారు, అందరూ ఇంటలెక్చువల్గా మేము చెప్పే విషయాలను అర్థం చేసుకుని వెనక్కి వచ్చారు. ఇంకా చెప్పాలంటే మా మీదే మీ క్రైస్తవులు దాడి చేశారు. మీరు చీరాల్లో జరిగింది, మీరు దాడి చేశారు, చీరాల్లో జరిగింది. ఎక్కడ? ఇక్కడ కుక్కడపల్లిలో. ఎక్కడ? లలిత్ గారు మీరు ఒక నేను ఓవరాల్ జర్నీలో జరిగింది చెప్తున్నా. 10 yearsలో మేము ఎప్పుడు క్రైస్తవుల మీద దాడులు చేయాలి. ఇంకా చెప్పాలంటే చీరాల్లో మా కార్యకర్తలు క్రైస్తవులు కొట్టారు. మా కార్యకర్తల సమావేశం పెట్టుకుంటే బైబిల్ని తగలబెట్టేస్తున్నారు శివశక్తి వాళ్ళు అని చెప్పి రెచ్చగొట్టి చుట్టుపక్కల చర్చిలో ఉన్న వాళ్ళందరూ 100 మంది వచ్చి వాళ్ళని చంపబోతుంటే చంపేసేవాళ్ళు.
అంతమంది అన్ని వందల మంది మీద పడి కొడితే బతుకుతారా? పోలీసులు వచ్చి కాపాడారు వాళ్ళని.